రోల్ ఆఫ్ ఆర్థ్రోస్కోపీ ఇన్ మల్టీ లిగమెంటస్ ఇంజురీ అండి. ఒకప్పుడు మల్టీ లిగమెంటస్ ఇంజురీ అంటే ఇప్పుడు ఏసీఎల్, పీసీఎల్, ఎల్సీఎల్, ఎంసీఎల్ విత్ మెనిస్కల్ ఇంజురీస్ని మల్టీ లిగమెంటస్ అంటాం. దీంట్లో యూజువల్గా మెనిస్కస్ అయితే రిపేర్ చేస్తాము. ఏసీఎల్, పీసీఎల్ అవల్షన్స్ అయితే దాన్ని రిపేర్ చేస్తాము. సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టైర్స్ అయి ఉంటాయి, ఇంటర్స్టిషియల్ టైర్స్. వాటిని మనం ఖచ్చితంగా గ్రాఫ్స్ వేయాలి. సో డిఫరెంట్ గ్రాఫ్స్ ఉన్నాయి. హ్యామ్స్ట్రింగ్స్ ఉంది, క్వాడ్రిసెప్స్, పెరోనియస్. ఇంకా అదర్ కంట్రీస్లో అయితే జర్మనీ అట్లా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు దే విల్ టేక్ అల్లోగ్రాఫ్స్. సో వాళ్ళ కెడావరిక్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశారు. బట్ మల్టీ లిగమెంటస్లో వీ కెన్ డూ 2-stage ప్రొసీజర్. ఆ పీసీఎల్ ఫాలోడ్ బై ఏసీఎల్ ఫాలోడ్ బై ఎల్సీఎల్, దెన్ ఎంసీఎల్ ఇస్ ద ప్రోటోకాల్. సమ్టైమ్స్ కొంతమంది రెండు లిగమెంట్స్ ఇంకో 2 తర్వాత చేస్తారు. స్టేజ్డ్ ప్రొసీజర్ చేయొచ్చు. బట్ నవేడేస్ లైక్ మన దగ్గర ఎక్విప్మెంట్ బాగుంది, అనస్థీషియా టీమ్ బాగుంది, దెన్ వీ కెన్ గో ఫర్ సింగిల్ సిట్టింగ్ రీకన్స్ట్రక్షన్. సో ఇఫ్ పాసిబుల్, అదర్వైజ్ 2-stage అనే చేయొచ్చు. పీసీఎల్, ఏసీఎల్, ఎంసీఎల్ చేశాక మళ్ళీ ఎల్సీఎల్, లేదంటే పీసీఎల్, ఏసీఎల్ విత్ ఎల్సీఎల్ చేశాక మళ్ళీ ఎంసీఎల్. సో వీటిలో మనకి ఇప్పుడు సూచర్ యాంకర్స్ వచ్చాయి రిపేర్కి, ఎల్సీఎల్, ఎంసీఎల్కి. సమ్టైమ్స్ గ్రాఫ్స్ కావాలనుకుంటే మనం గ్రెసెలిస్ కానీ చిన్న సెమిటీ కానీ తీసుకోవచ్చు. ఏసీఎల్కి అయితే యూజువల్గా మన హ్యామ్స్ట్రింగ్స్ తీసుకుంటాము. పీసీఎల్కి పెరోనియస్ కానీ క్వాడ్రిసెప్స్ కానీ తీసుకుంటాము. సో వీటన్నిటిలో మనకి ఇప్పుడు రెవల్యూషనైజ్డ్ ఏంటంటే ఆర్థ్రోస్కోప్ అండి. సో ఇది 4mm స్కోప్ తీసుకొని మనం నీ జాయింట్ అంతా విజువలైజ్ చేసి ఎక్కడెక్కడైతే ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిందంతా రిమూవ్ చేశాక ఫస్ట్ విల్ రీకన్స్ట్రక్ట్ ద ఏసీఎల్, పీసీఎల్ అండ్ దెన్ విల్ డూ బోత్ మెనిస్కల్ రిపేర్స్ అండి. ఈ మెనిస్కల్ రిపేర్స్ సో ఈ 2 లిగమెంట్స్ చేశాక దెన్ విల్ కమ్ టు ఎంసీఎల్ కానీ ఎల్సీఎల్ కానీ. ఎల్సీఎల్ కావాలంటే గ్రాఫ్స్ మళ్ళీ తీసుకోవడం ఆపోజిట్ లెగ్ నుంచి. ఎంసీఎల్కి సమ్టైమ్స్ రిపేర్ సరిపోతుంది, కొన్నిసార్లు గ్రాఫ్ట్ కావాల్సి వస్తుంది. సో వీటన్నింటినీ త్రూ ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయొచ్చు. సో వీటికి మనకి స్మాల్ 5mm ఇంప్లాంట్స్, 2.7mm ఇంప్లాంట్స్, ఇలా ఇంప్లాంట్స్ అన్నీ మనకి అడ్వాన్స్డ్ ఉన్నాయి. దీంట్లో బయోస్క్రూస్ అంటాము. బయోస్క్రూస్ అంటే బాడీలో కరిగిపోతాయి. సో వీటన్నింటిని ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా చేస్తూ ఉన్నాం మనం. థ్యాంక్ యూ.